సజీవ లెక్కలో ఉంచి మున్నంగి గ్రామమునందు సియోను ప్రార్థనా మందిరము పరిశుద్ధులతో కలిసి మీ ఘనమైన నామము హెచ్చించున్నట్లు, పూజించున్నట్లు, ప్రకటించున్నట్లు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దిన పరిచర్య కొరకై ప్రార్థించిన వారిని బట్టి, పాల్పంపులు పొందుతున్న వారిని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, స్థానిక సంఘము సియోను బాధ్యులు, విశ్వాసులు, పరిశుద్ధులతో కలిసి పెడపరు నుంచి యెరూషలేము ప్రార్థనా మందిరము దైవ సేవకులు మా ప్రియులు జార్జన్న కుటుంబము, విశ్వాసులు, పరిశుద్ధులు రావటానికి, అలాగనే తెనాలి బరాకా నుంచి మీ దాసులముగా పరిశుద్ధులతో కలిసి బాధ్యులైన వారితో కలిసి ఈ రీతిగా మీ ఘనమైన నామమును మేమంతా ఏకమరుస్తూ హెచ్చించినట్లు, పూజించినట్లు, ప్రకటించినట్లు ఇచ్చిన ధన్యకరమైన సమయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీరు మహిమ పొందుచూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా ప్రభువా, చదివిన వాక్య భాగమును మా కొరకై దీవించుము, ఆశీర్వదించుము. నీ పరిశుద్ధుల ఎదుట నిలబడుచున్న అత్యంత అల్పుడనైన నన్ను కరుణించుము. మీ సిలువ రక్తంతో తాకి శుద్ధి చేయుము. నా నాలుకను, స్వరమును, తలంపులను, నన్నును మీ దహించు అగ్ని చేత, మీ ఆత్మ చేత, మీ వాక్కు చేత, మీ ప్రశస్తమైనటువంటి కలువరి సిలువ రక్తము చేత బాగు చేసి ప్రీతికరమైన సేవ చేయనట్లు నా పక్షముగా నిర్గమ 4, 12, మత్తయి 10, 20, 21, 9 వచ్చిన వాగ్దానంలో నెరవేర్చమని దయగలిగిన మా తండ్రి, రాగలిగిన మా ప్రియులైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంకా ఇట్టి సంతోషంలో పాలుభాగస్తులంటూ మీ సంకల్పంలో నిర్ణయించబడిన వారందరినీ మీరే సమకూర్చి మహిమ పొందుచూ రమ్మని వేడుకుంటూ ఉన్నాం. నమ్మకమైన నా గొప్ప తండ్రి, ఈ మున్నంగి గ్రామంలో మీ సంకల్పంలో నిర్ణయించబడిన వారి యొక్క కుటుంబాలను, ఆత్మీయ జీవితాలను మీ యొక్క చిత్తానుసారంగా ఇహమందు పరమందు దైవాశీర్వాదంలో పాలువారమైనట్లు మీరే కృపను గ్రహిస్తూరమ్మని వేడుకుంటున్నాం. ఈ దిన పరిచర్య ద్వారా ఒక్కరైనా నూతనంగా మీ రక్షణ ఆశీర్వాదంలోనికి రాగలిగినట్లు సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన అభ్యంతర ఆటంకములన్నింటినీ మీ సిలువ రక్తం చేత శుద్ధి చేస్తూ రండి. మా గమనాలను మీరే చెరపట్టండి, ఐహిక విచారాల నుంచి తప్పించండి. ఇదని పరిచర్య ద్వారా ఒక్కరైనా నూతనంగా రక్షణ ఆశీర్వాదంలోనికి రావటానికి సహాయపడుతూరండి. దేవా, మీ వాక్కు వెల్లడి ఎగుడుతోడని వ్యాధి బాధ బలహీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి స్వస్థత కలిగినట్లు, నెమ్మది కలిగినట్లు, సమాధానం కలిగినట్లు, రక్షణ ఆనందం కలిగినట్లు, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తునందు ఇహపర దైవ ఆశీర్వాదము పొందినట్లు కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ, పెద్దవారు ఉన్నారు, పసిబిడ్డ తల్లులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, దేవా నడిప్రాయం కలిగిన వారు ఉన్నారు. మంచు బాధ నుంచి వారందరినీ మీ ఆరోగ్యకరమైన రెక్కల కింద సంరక్షించి చాలిన దేవుడిగా ఉండి సహాయపడుతూ రమ్మని వేడుకుంటూ, మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకి తెచ్చుకుంటూ విశ్వాసం యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మాత్రమే కావాలి. అది బాగా ఇంకా పైన నాలుగోది క్రిస్మస్ పండుగ అయిపోయింది కదా, పరిస్థితిలో మొన్నటిగా పని అయిపోయింది. నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు దానికి సంబంధించిన ఆర్భాటాలు, దానికి సంబంధించిన ప్రయత్నాలు, దానికి సంబంధించిన ఇంటి పని, వంటి పని, పంటి పని పూర్తి అయిపోయింది. మరలా ఏంటి పాస్టర్ గారు క్రిస్మస్ గురించి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. అది అయిపోయింది కదా, పాతది ఎందుకు, ఏదైనా కొత్తది ఉంటే బాగుండేది కదా అని తలంచేవారు ఇక్కడ కొందరు ఉన్నారని, యంత్ర శబ్దం ద్వారా ఆలకించేవారు కూడా మరికొందరు ఉన్నారని, వారికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేసే సత్యమును పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఆ భాగమును మనం చదువుతూ వచ్చినాం. చూడండి, యేసు క్రీస్తు వారి యొక్క జన్మను గూర్చిన వార్త ఎలా ఉన్నదంటే, ఒక ఇంటిలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి. ఆ పుట్టినరోజు యొక్క సంతోషం ఆ ఇంటి వారికే ఉంటుందా, ఊరందరి వారికి ఉంటుందా? ఆ ఇంటి వారికే ఉంటుందా, ఆ
ఆ ఇంటికి సంబంధించిన బంధువులందరికీ ఉంటుందా? చెప్పాలండి, ఆ ఇంటి వారికే ఉంటుంది. మరి ఈయన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చిన వార్త ఆ ఇంటి అనగా యేసేపు మరియల ఇంటికి మాత్రమే కాకుండా ఆ ఊరికి యూదయ బెత్లెహేము గ్రామానికి మాత్రమే కాకుండా ఆ దేశము యెరూషలేమునకు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికి ఆ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వార్త ఏమి తెలియజేస్తా ఉన్నదయ్యా అంటే మహా సంతోషాన్ని తెలియజేస్తా ఉన్నది. ఎవరైనా ఇంట్లో ఓ శిశువు పుట్టినప్పుడు పుట్టినరోజు వేడుకలు ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటారు? నాకు తెలిసి ఖచ్చితంగా ఫస్ట్ బర్త్డే అటాసం రెటమతంగా జరుపుకుంటారు. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే ఎలా జరుపుకుంటారు? అటాసం పోతుంది, రెటమతం పోతుంది, ఆర్భాటం పోతుంది, సామాన్యమైన విధానంలో వస్తుంది. మూడవ పుట్టినరోజు వచ్చేసరికి ఎలా ఉంటుంది? గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. ఎందుకంటే రెండవ రెడీ అవుతాడు అక్కడ. మళ్ళీ ఆ రెండవ వాడికి మొదటి పుట్టినరోజు వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఇక అది మళ్ళా 3 ఏళ్ళు అయిపోయేసరికి గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. ఏముండదండి, పాస్టర్ గారు మీరేను పాస్టర్ గారు ఇద్దరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, సంఘ పెద్దలు కూడా తీసుకుని రండి అంటారు. 5వ ఏడు వచ్చేసరికి వాళ్ళు ఎవరొద్దు కానీ మీరు ఒక్క వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, పాస్టర్ చాక్లెట్లు పంచుకుంటాడంట అని అంటారు. ఈ దినాన ఏ ఇంటిలో కుమారుడు జన్మించినా ఓ 5 సంవత్సరాలు లేదు అంటే వాడికి వయసు వచ్చేంత వరకు, ఇంకా లేదు అంటే వాడు కాలేజీ రోజుల్లో చదివేంత వరకు, మరింకా లేదు అంటే వాడికి పెళ్ళయ్యేంత వరకు పుట్టినరోజు శుభాలతో కూడిన ఆనందాన్ని వ్యక్తపరుస్తారు కదండి. ఆ పుట్టినరోజు సంతోషము కూడా ఆ ఇంటి వారే అనుభవిస్తారే తప్ప ప్రక్కింటి వారు కూడా అనుభవించలేరు. కానీ ఇక్కడ జన్మించినటువంటి లోక రక్షకుడు యొక్క జన్మదిన వేడుకలు ఆ ఇంటి వారు మాత్రమే కాదు, ఆ ఊరి వారు మాత్రమే కాదు, ఆ దేశం వారు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలైన వారందరూ, మనిషిగా పిలువబడుతున్న వారందరూ ఇప్పటికీ ఆయన జన్మించి 2024 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చినటువంటి సంతోషము, ఆ యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి జన్మదిన సంబరాలు ఎలా జరుపుకుంటున్నారయ్యా అంటే అంబరాన్ని అంతే విధముగా జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ ఫెస్టివల్ ఇట్ స్పీక్స్ టు గ్లోబల్ ఫెస్టివల్. క్రిస్మస్ యొక్క పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రజలైన వారందరూ జరుపుకునే యూనివర్సల్ ఫెస్టివల్. ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. ఇందుకే క్రిస్మస్ అంటే ఏంటి? ఫస్ట్ బర్త్డేకి క్రిస్మస్ అంటారు. సెకండ్ బర్త్డేకి ఏమంటారంటే క్రిస్మస్ అంటారు. థర్డ్ బర్త్డేకి వచ్చేసరికి కిస్మస్ అంటారు. ఫోర్త్ బర్త్డేకి వచ్చేసరికి కిస్మిస్ పండుగ అంటారు. ఏ పండుగ అయిపోయింది ఇది? కిస్మిస్ పండుగ. చాలా మంది అదే అంటా ఉంటారు, ఇంకేం చేసుకుంటాంలేండి కిస్మిస్ పండుగ అంటా ఉంటారు. పిల్లరా, ఇది కిస్మిస్ పండుగ కాదు, కస్టమర్స్ పండుగ కాదు, కస్టమర్లు వచ్చే పండుగ కూడా కాదు. క్రిస్టమస్ అనగా ఏమిటంటే అర్థము క్రైస్టోస్ అనే గ్రీకు పదము, మాస్ అనే లాటిన్ పదము, ఈ 2 పదాల యొక్క కలయిక క్రిస్టమస్. క్రైస్టోస్ అనగా అభిషక్తుడు, ఆయనే క్రీస్తు. మాస్ అనగా పూజ, యేసు క్రీస్తును పూజించే పండుగ
ఆరాధించే పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా మనుషులైన వారందరూ ఏం చేయాలయ్యా అంటే యేసుక్రీస్తు వారిని ఏం చేయాలా? ఆరాధించాలా. అయితే యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ శుభ గడియలలో ఆరాధించని 3 రకాలైన ప్రజలు ఉన్నారు. ఎవరయ్యా అంటే, ఒకరు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి హేరోదు రాజు ఇంటిలో యూదులకు రాజుగా పుట్టిన రాజు జన్మిస్తాడని వారు మానవ సంబంధమైన ఆలోచనతో మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలలో హేరోదు ఇంటికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితిమని చెప్పినప్పుడు ఆ మాట వినినటువంటి రాజైన హేరోదు అసూయతో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పరిశీలన 8వ చదువునా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు. చూడండి ఏమంటున్నాడు హేరోదు రాజు, మీరు వెళ్ళి పూజించండి, నేను కూడా వచ్చి ఏం చేస్తాను, పూజిస్తాను అన్నాడు. కానీ పూజించడం మానేసి ఏం చేయాలనుకున్నాడు అంటే సంహరించడానికి పూనుకున్నాడు. ఎందుకు సంహరించడానికి పూనుకున్నాడు? అతడికి సత్యము తెలియజేయబడినది, అతనికి దేవుని యొక్క లేఖనాలు తెలియజేయబడుతూ వచ్చినాయి. చూడండి మాట 5వ వచనంలో, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఎవరు? 4వ వచనంలో. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని హేరోదు రాజు ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులతో ఏం చెప్పినాడు అంటే, మీరు వెళ్ళి ఆరాధించండి, పూజించండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తానన్నాడు. ఆయనను ఆరాధించడానికి యాజకులను, శాస్త్రులను, ఈ ధర్మశాస్త్రమును పరిశీలించి యేసుక్రీస్తు లేక క్రీస్తు ఎక్కడ పుడతాడో అని లేఖనాలు ఆధారం చేసుకొని మరి తెలుసుకొని ఇతడు ఆరాధించకపోగా ఏం కలుగున్నాడయ్యా అంటే అసూయపడి ఆరాధనలకు యోగ్యుడైన ఆ క్రీస్తును చంపాలనుకున్నాడు. ఓ ప్రియమైన మున్నంగి గ్రామమా, ఈ దినాన్ని కూడా యావత్ ప్రపంచముగా మారుమూల గ్రామాలలో కూడా క్రిస్మస్ యొక్క ఆచారంలో ఇదే కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారిని ఆరాధించకపోగా, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలని తెలిసి కూడా దేవుని సేవకుల ద్వారా ఆ వర్తమానము విని కూడా ఆరాధించకుండా ఈ లోక సంబంధమైన అధికార వ్యామోహముతో అసూయపడి క్రీస్తును ఏం చేస్తున్నారయ్యా అంటే చంపబూనుకున్నారు. యేసు ప్రభువుని ఏం చేస్తున్నారండి? చంపబూనుకున్నారు. ఎవరు చంపుతారు యేసు ప్రభువుని? బైబిల్లో 14 రకాలైన స్వభావము కలిగిన వారు చంప చూస్తున్నారు. ఒక్క విషయం చూడండి, యేసు ప్రభువుని ఎవరు చంప చూస్తున్నారు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. నీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప
హేరోదు రాజుకి దేవుని వాక్యము శాస్త్రులు ఆ యాజకులు వివరించి యెషయా ప్రవచనాన్ని చదివి వినిపించారు. అయితే ఆ వాక్యానికి హేరోదు జీవితంలో ఏం లేదు, చోటు లేదు. తనకి ఎవరు చెప్పాలనుకున్నాడయ్యా అంటే ఆ యేసు ప్రభువు ఎక్కడున్నాడో తెలియలేదు. అందుకనే యూదయ బెత్లెహేములో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి మగపిల్లలందరినీ వెతుకుచున్నారు అన్నమాట. యోహాను 8:37లో రాయబడినది హేరోదు గురించి, హేరోదు యొక్క వారసత్వము కలిగిన వారి గురించి. ఏ మనిషి జీవితంలో దేవుని వాక్యమునకు చోటు ఉండదో, ఏ మనిషి జీవితంలో దేవుని వాక్యమును అనుసరించే ఆలోచన ఉండదో, ఏ మనిషి జీవితంలో దేవుని వాక్యము విని కూడా అసూయ పెంచుకునే వారిగా ఉంటారో వారి జీవితానికి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదము లేదు. యేసు ప్రభువుని ఆరాధించని మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే హేరోదు రాజు. కారణం ఏమిటయ్యా అంటే అసూయ. రెండవది ఆరాధించిన వారు ఎవరయ్యా అంటే ఆయనకి వివరించి చెప్పిన శాస్త్రులు ఉన్నారే, యాజకులు ఉన్నారే, వారు ఎదుటోళ్ళకి చెప్పారు కానీ ఓ యేసు ప్రభువుని ఏం చేయలేదు, ఆరాధించలేదు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీఆర్ సప్లై నాట్ అప్లై. మేము ఎదుటి వాళ్ళకి చెప్పేవాళ్ళమే తప్ప చేసేవాళ్ళం మాత్రము కాదు. ఎవరయ్యా అంటే వీళ్ళు ఆచారములో బంధించబడిన వారు, ఆచారంలో బంధించబడిన వారు. శాస్త్రులు వీళ్ళకి బైబిల్ తెలియదంటే తెలుసు, వీళ్ళకి వాక్యం తెలియదంటే తెలుసు, యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు అన్న సంగతి తెలియదా అంటే తెలుసు. కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడో ఆ పుట్టుకలోనికి రాలేక ఆచారంగా క్రిస్మస్ పండుగ చేస్తారు. మా స్వగ్రామం బాపట్ల, ఇప్పుడు జిల్లా అయింది బాపట్ల. బాపట్ల నడి ఒడ్డులో హిందూ టెంపుల్ ఉంది. అందులో పూజారి కొడుకు నా క్లాస్మేట్. మా ఇంటికి వాళ్ళ ఇంటికి మేము వచ్చిపోతా ఉంటాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటాం. అదేనా వారింటికి వెళితే వారి పూజ గదిలో ఏమన్నదయ్యా అంటే బైబిల్ ఉంది. వాళ్ళ నాన్నగారిని అడిగాను, అంకుల్ ఇదేంటి పరిశుద్ధ గ్రంథం తీసుకుని పోయి అక్కడ పెట్టారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మా వేదాలు ఘోషిస్తున్న సారాంశము ఈ బైబిల్ గ్రంథం. మేము అర్థం కాకుండా సంస్కృతంలో వల్లిస్తున్నటువంటి వేదాలు ఈ బైబిల్లో ఉన్నటువంటి నెరవేర్చిన పరిశుద్ధుడు యేసుక్రీస్తు. మరి ఎందుకంటే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా అంటే ముక్తి పోతుంది కదయ్యా. ఈ శాస్త్రులు పరిచయాలు ఎంత ద్రోహం చేస్తున్నారో. హేరోదు రాజుకు చెప్పారు కానీ వీళ్ళు వెళ్ళి పూజించలేదు. ఎందుకు? హేరోదు రాజు దగ్గర వీళ్ళ ముక్తి పోయిందని. ఆయన రాజు అని తెలిసి కూడా ఆయన రాజ్య పరిపాలనలోనికి రాలేక భౌతిక సంబంధమైన రాజరికంగా ఉన్నటువంటి ఆ హేరోదు దగ్గరే మీరేం చేస్తున్నారయ్యా అంటే ముక్తి కోసము భక్తి వేషం వేస్తున్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదంలోనికి రెండవగా ఎవరు రావట్లేదు అంటే ఆచారంలో ఉన్నటువంటి శాస్త్రులు, యాజకులు. మూడోది ఎవరయ్యా అంటే ఆ సత్రపు యజమాని, ఆ శిశువు. ఎక్కడున్నాడండి? యూదయ బెత్లెహేము గ్రామములో ఒక సత్రమునందు పశువుల తొట్టెలో పొత్తి గుడ్డలతో చుట్టి పరుండబెట్టి ఉన్నాడు. అక్కడ తేజో నక్షత్రము, ఆకాశమునందు తేజో నక్షత్రము, ఈ జ్ఞానులను నడిపించిన ఆ నక్షత్రము చూచి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయనను పూజింపవచ్చినారు జ్ఞానులు. ఈ 2 సంవత్సరాలు
ఒక్కోసారి ఆ పెట్టిన సాయంత్రమే ఆరిపోతాయి, లోపల లైట్లు వెలగవు. కానీ ఈ తేజో నక్షత్రము ఆయనను పూజింపటానికి నడిపించిన ఆ నక్షత్రము 2 సంవత్సరాలు పగలు మరియు రాత్రి తన ప్రకాశవంతమైన వెలుగును తగ్గనివ్వకుండా ఆయనను ఆరాధించడానికి వస్తున్న నాదులను అక్కడికి నడిపించి ఆ మహిమ వెలుగు ఈ సత్రపు యజమాని ఇంటి మీద ఆ వెలుగు ప్రకాశిస్తుంటే మిద్దె మీద ఉన్నటువంటి ఆ యజమాని వెలుగును చూచి కూడా వెలుగయ్యున్న యేసును ఆరాధించడానికి రాలేదు. వీళ్ళెవరయ్యా అంటే అక్కడే ఉంటారు కానీ వీళ్ళకి రక్షణ అనుభవము లేదు. ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు, బైబిల్ దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉంటారు కానీ వాళ్ళకి ఏం లేదు, రక్షకుని యొక్క రక్షణ అనుభవము లేదు. అందుకని వాళ్ళేం చేయాలయ్యా అంటే ఆరాధించలేదు. మీరు చూడండి, ఆరాధన అంటే ఏమనుకుంటారంటే 10 పాటలు పాడుకుంటే ఆరాధన అనుకుంటారు, లేక చేతులు ఎత్తి ఒక ఇట్లా ఊపేసుకొని ఓ కీర్తన వల్లిస్తే ఆరాధన అనుకుంటారు. కాదు కాదు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ సెలవిస్తూ వచ్చినది ఆరాధనగా. మొదట ఆరాధించడానికి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు వారు తమ పెట్టెను విప్పి, అందరు కలిసి ఒకే పెట్టి విప్పారా? ఎవరు పెట్టి వారు విప్పారా? ఇప్పుడు అందరు కలిసి ఒకే పెట్టి విప్పుతాడు. ఆరాధన అయిద్దా? ఆచారం అయిద్దా? మందు మీద మిరియాలు చల్లి భక్తి అనుకుంటే విచారము. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు వారు తమ పెట్టెలు ఏం చేసినారయ్యా అంటే విప్పినారు. మీరు కావాలనుకుంటే నేను చెప్పే సత్యాలు గూగుల్ తెలుగులో మీరు సెర్చ్ చేసుకున్నా కానీ మీకు దొరుకుతాయి. ఎందుకంటే అంత టెక్నాలజీ స్టూడెంట్స్ ఉన్నారు కదా. యేసు క్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చిన జ్ఞానుల పేర్లు ఏమిటయ్యా అంటే మొదటి వారి పేరు బత్తేజరు. ఇతడు బంగారమును తీసుకుని వచ్చినాడు ఐథోపియా దేశము నుండి. రెండవ వారి పేరు మర్కియారు. ఇతడు సాంబ్రాణిని తీసుకుని వచ్చినాడు ఓమాన్. ఇప్పుడు అది గల్ఫ్ కంట్రీస్ మస్కట్ అని పిలువబడుతూ ఉంది. మొదటి వ్యక్తి పేరు బత్తేజరు, బంగారం తీసుకుని వచ్చాడు. రెండవ వారి పేరు మర్కియారు, సాంబ్రాణిని తీసుకుని వచ్చాడు. యేసు వారి ప్రధాన యాజకుడని మస్కట్ ప్రాంతానికి సంబంధించిన వాడు. మూడవ వ్యక్తి కాస్పర్ బోళము. మూడవ వ్యక్తి పేరు కాస్పర్, బోళము తీసుకుని వచ్చినాడు. ఇతడు వచ్చేసి ఇరాన్. ఇప్పుడు తైవాన్ అనే ప్రాంతము ఆ దేశానికి సంబంధించిన వేడుకబడి ఇంకో వ్యక్తి వచ్చాడు. నాలుగో వ్యక్తి అర్జుబాన్. నలుగురు ఆయనను ఆరాధించడానికి వచ్చాడు. మధ్యలో అర్జుబాన్ అనేటువంటి ఈ జ్ఞాని కుటుంబం మీద బెంగపడి 2 సంవత్సరాలు ఆయన్ను ఆరాధించడానికి యాత్రా జీవితము చేయలేక వెనుదిరిగి వెళ్ళిపోయినాడు. కానీ బత్తేజరు, మర్కియారు, కాస్పరు ఈ ముగ్గురు పేర్లు చరిత్రలో ఉన్న పరిశుద్ధ గ్రంథమందు వారి ముగ్గురిని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సంబోధించినాడయ్యా అంటే జ్ఞానులు. తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు. ఎందుకని వారి పేర్లు రాయకుండా వారిని జ్ఞానులు అని చెప్పబడిందంటే ఎవరైతే యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశంలోనికి వచ్చి ఆయనను ఆరాధిస్తారో ఆరాధించే వారందరూ ఎవరయ్యా అంటే జ్ఞానం కలిగిన యేసు క్రీస్తు వారు వచ్చిన ఉద్దేశంలోనికి వచ్చి ఆరాధించకుండా శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, రాజైన హేరోదు వలె నోటి మాటలతో వల్లిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగపు రక్షణ అనుభవం లేకుండా ఈ ప్రజలు నోటి పెదవులతో నా ఎద్దుకు వచ్చుచున్నారు కానీ వారి హృదయాలోచనలకు దూరముగా ఉన్నదని ఆరాధించే వారి జీవితానికి క్రిస్మస్ పండుగ ఇంకా వారి జీవితంలో రాలేదు. ఇలాగూ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. కానీ ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఆరాధించని
వ్యక్తులు 3 రకాలైన వారు. ఒకరు అసూయ, హేరోదు యొక్క సంతతి. రెండవవారు ఆచారం, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుల యొక్క సంతతి. మూడవవారు సత్రపు యజమాని, అక్కడే ఉంటారు కానీ వారికి ఏముండదు, రక్షణ. అంటే నేతి బీరకాయ మాదిరి. నేతి బీరకాయలు ఏముంటుంది? నేతి బీరకాయలు ఏముంటుంది? 1 కేజీ తీయచ్చా? 1 కేజీ నేతి బీరకాయలు తెచ్చి 1 పావు కేజీ నెయ్యి తీసుకుని వస్తారా? ఎక్కువ తెస్తారా? ఈరోజు కూడా చాలా మంది చర్చికి దగ్గరే ఉంటారు, బైబిల్కి దగ్గరే ఉంటారు, ప్రార్థనకి దగ్గరే ఉంటారు. యేసు ప్రభు మా దేవుడే అంటారు, యేసు ప్రభు మా కోసం పుట్టాడంటారు, యేసు ప్రభు ఏమంటారు, మేము లేకపోతే యేసు ప్రభు లేదంటారు. కానీ వారి జీవితంలో ఏముండదు అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశము ఉండదు. ఆత్మతో సత్యముతో ఆరాధించలేరు. అలా ఆరాధించలేకపోతే ఆ మహిమ రాజ్యంలో వారు ఉండలేరు. పరలోక రాజ్యంలో ఉండే ఒకే ఒక్క పని ఏమిటయ్యా అంటే ఆరాధన. ఆరాధన ఆరాధన అంటే ఏమిటో బైబిల్ చెప్తుంది. ఈ బత్తేజరు తమ పెట్టెను విప్పి ఏమిచ్చినాడు? బంగారం. అనగా యేసు ప్రభువు రాజులకు రాజు, దైవత్వము. రెండవ వ్యక్తి మర్కియోరు తమ పెట్టెను విప్పి సామ్రాణి. అనగా దేనికి పోలికయ్యాడే? ప్రధాన యాజకుడు. నీవు నా జీవితానికి ప్రధాన యాజకుడు అని ఎరిగినాడు. అనగా నా అవసరం అంతా దేవుడికి చెబుతావు, దేవుని దగ్గర నుంచి నా అక్కరంతా నాకు చెబుతావు. నీవు నా పక్షంగా ఎవరు అయ్యా అంటే ప్రధాన యాజకుడు అని ఆయన ఆరాధించాడు. మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే కాస్పర్. ఏం తీసుకొచ్చాడు? బోళము. అనగా నీవు నన్ను స్వస్థపరచుకోవడము. నిప్పుల మీద బోళం వేస్తే ఎలా సువాసన వస్తుందో నా కొరకై కలవరి శిలువలో నీవు నలగొట్టబడతావు కనుక నీవు పొందిన దెబ్బల ద్వారా నీవు నన్ను స్వస్థపరిచేవాడివి అని నమ్మి ఆయన యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆరాధించడానికి సాంబ్రాణి ఇచ్చాడు, బోళము ఇచ్చాడు. ఇప్పుడు ఈ జ్ఞానులైన ముగ్గురు వచ్చి ఒకేసారి ఆరాధనలో పాల్పొంగులు పొందారా? వేరు వేరు సమయాల్లో పాల్పొంగులు పొందారా? చెప్పాలండి. ఒకేసారి ఆరాధనలో పాల్పొంగులు పొందారు. ఒకే రకమైన ఆరాధన చేశారా? ఎవరికి సంబంధించిన ఆరాధన వాళ్ళు చేశారా? మరెందుకు పాటు పడుకుని ఆరాధన అంటే నమ్ముతారు? మరెందుకు చేతులు ఎత్తేసి ఊపేస్తే ఆరాధన అంటే ఆరాధన అని అనుకుంటారు? బైబిల్ సెలవిస్తుంది, లేఖనాలు అలాగూ ఉన్నవో లేవో అని పరిశీలించి పరిశోధించి తెలుసుకొనుడి. ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. ఓ ప్రియమైన మున్నంగి గ్రామమా, నీ జీవితంలో ఏళ్ల తరబడి క్రిస్మస్ పండుగను చేసుకుంటూ ఉన్నావు. అయితే క్రిస్మస్ యొక్క క్రీస్తును ఆరాధించే ఆరాధికులలో నీవున్నావా? క్రీస్తును ఆరాధించే ఆరాధికులలో నీవు ఉంటే నిన్ను నిత్యత్వానికి తీసుకుని పోవడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఈ 3 రకాలైన లక్షణాలు కలిగిన వారి జీవితంలో క్రిస్మస్ యొక్క అనుభవము లేదు, రాలేదు. యేసు ప్రభువు వారు ఆరాధనలకు యోగ్యుడు. అందుకని ఆ జ్ఞానంలో చేసినారయ్యా అంటే ఆరాధించు. ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధిస్తారో వారు దేవుడు. అందుకని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనం చివరిలో దేవుని చేత బోధింపబడిన వారు. ఎప్పుడు బోధింపబడ్డారు చెప్పాలండి. నేను చెప్తా ఉంటే మంచుకు నిద్ర రాకుండా ఉంటుంది, పక్కన తోడికి మేలు చేసినట్టు అవుతుంది, లేకపోతే నేను జోలబడినట్టు ఉంటుంది. ఎప్పుడు దేవుని చేత వారు బోధించబడ్డారు? ఆ శిశువును చూచి పూజించిన తరువాత, ఆరాధించిన తరువాత వారి ఆధ్యాత్మిక జీవితంలో, వారి కుటుంబ జీవితానికి సంభవింపబోయే మరణము, పొంచి ఉన్న ప్రమాదము వారి మీద నుండి తొలగించడానికి దేవుని ఆత్మ వారికి ఏం చేయబడింది? బోధించబడింది. ఓ ప్రియమైన క్రైస్తవ కుటుంబమా, ఎప్పుడైతే
యొక్క నిజమైన జన్మదిన ఆరాధనలోనికి రాగలుగుతావో, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ భవిష్యత్తు జీవితానికి సంభవింపబోయే ప్రమాదం నుండి ఆయన నిన్ను తప్పించి క్షేమముగా నిత్య నివాసం చేరేంత వరకు నీ నివాసమును ఆశీర్వదిస్తూ ఆరోగ్యమిస్తూ ఆ రాకడ కొరకై అపేక్షించేసేటట్లుగా ఈయన చేయటానికి ఈ జ్ఞానులకు ఏం చేసినాడంటే బోధించాడు. అందుకని ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత ఆశీర్వచన పాత్రతో ఆ నిత్య రాకడలో ప్రవేశించడానికి తన దాసుడు దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా దేవుడు పరసంబంధమైనటువంటి ప్రత్యక్షతలోనికి తీసుకుని వచ్చి బలవర్తమానం చెప్పాడు, వారికి ఆత్మ ద్వారా బోధించాడు. ఇది నేను ఆరాధనకు 2 పాటలు 4 మాటలు అయిపోతే అయిపోయా. అయితే అలా లేదు బైబిల్లో. ఓ దేవుడన్నా, సత్యమును గుర్తెరుగు, ఆరాధించిన తర్వాత జ్ఞానులకు దేవుని చేత బోధింపబడిన వారే ఎప్పుడైతే ఆశీర్వచన పాత్రకు అందించే వర్తమానాన్ని అన్వయించుకుంటామో, పొంచి ఉన్న హేరోదు నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవనాధారాన్ని కాపాడి నిత్యత్వం చేరేంత వరకు ఆయన సంరక్షిస్తాడు. ఈ ఆరాధనలో నువ్వు పాల్పొందులు పొందకపోతే ఈ ఆత్మ సంబంధమైన దేవుని బోధ నీకు అర్థం కాదు. ఓ నాయన, భక్త్ సింగ్ గారి సహవాసం వాళ్ళ, బరాకా వాళ్ళ, సియోన్ వాళ్ళ గంటలు చదువుతారండి. బాబోయ్, మాకొద్దు, మేము రాలేము, అంతసేపు మేము కూర్చోలేము, మాకెన్నెన్ని పనులున్నాయి. అందుకనే లోకంలో అసూయ లాంటి రాజైన హేరోదు పొంచున్నాడు. ఒకవేళ పొరపాటున వారికి దేవుని ఆత్మ చేత బోధించబడక అదే మార్గంలో హేరోదు దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమయ్యేవాళ్ళు? పులి నోట్లో తలకాయ పట్టడానికి వెళ్ళిన బలి పశువు అయిపోయేవాళ్ళు. వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలా? వాళ్ళు విడిచి వచ్చిన దేశాలు ఏం కావాలా? ఆ దేశస్తులందరూ ఏమనాలా? ఆ భార్య పిల్లల యొక్క అవమానం ఎంత ఘోరము! ఏమో లోకరక్షకుడు అని చెప్పాడని భర్త ఖగోళ శాస్త్రాన్ని విడిచిపెట్టాడు, లోకరక్షకుడిని ఆరాధించడానికి వెళ్ళాడు, బలైపోయాడు కదా. మీ దేవుడు కాపాడలేడా? ఇది నేను కూడా ఆశీర్వచన పాత్ర వర్తమానాన్ని అన్వయించుకోలేక, ప్రభు వాళ్ళ దగ్గర ఆత్మ పరిశీలన కలిగి ఉండలేక, అపవాదికి చోటిస్తూ అన్ని జనులు ఎదుట దేవుని నామము అవమానపరచబడడానికి కారణం ఇదే. అన్యులు ఏమంటున్నారయ్యా అంటే, నీ దేవుడు ఏమాయేను. నీ జీవితంలో, నా జీవితంలో, మానవుని యొక్క జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదము ఆరాధనలోనికి రాగలిగితే దేవుడు ఆత్మ ద్వారా నీకు బోధించి నీ ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, భవిష్యత్తు జీవితానికి సంభవించిన ప్రమాదం నుంచి సంరక్షించి చేరవలసిన గమ్యస్థానానికి బాధ ఏంటంటే ఆరాధన అయిపోయాక వచ్చే భక్తులు ఎక్కువ. ఆరాధన అంటే ఎరగని భక్తులు ఎక్కువ. ఈ రోజుల్లో పెద్ద పెద్ద బిషప్పులుగా పిలువబడుతున్న వారికి కూడా ఆరాధన అంటే ఆచారంగా పాడే పాట గుర్తొస్తుందే తప్ప, ఆ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానుల వలె తమ పెట్టెలు విప్పి, భార్య పెట్టి కాదు, భర్త పెట్టి కాదు, ఎవరి పెట్టే వారిదే. భర్త తింటే భార్య కడుపు నిండిదంటే ఆమె గుంజ కట్టేసి నువ్వే తింటా ఉండవు 4 రోజులు. ఆమె పుష్టిగా ఉండదా లేకపోతే సృష్టి చేస్తుందా? నువ్వు ఆరాధిస్తే నువ్వు ఒక్కడివే వెళ్తావు. ఈ ఆరాధన, ఈ క్రిస్మస్ నీ ఒక్కడికి కాదు. బైబిల్లో రాయబడింది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, ప్రజలందరికీ కలగబోవు. ఏమి కలుగు చేయడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. మనకున్న సమయ హద్దుబాటుల్లో ఓ అర్ధగంట వ్యవధిలో 5 లేక 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాం. నెంబర్ 1, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు లేక ఎందుకు జన్మించినాడు అని చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనుష్య కుమారుడు వచ్చానని. ఎందుకు వచ్చాడట? ఎందుకు వచ్చినాడట చెప్పాలండి. కొంచెం గట్టిగా చెప్తే మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు వచ్చాడట? నువ్వు స్టార్ పెడతావని కాదు, నువ్వు కేక్ పెడతావని కాదు, నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటావని కాదు, నువ్వు సున్నం కొడతావని కాదు, నువ్వు బూసు దులుపుతావని కాదు. ఎందుకు వచ్చినాడట? ఎందుకు వచ్చినాడంట? నశించిపోతున్న నా జీవితానికి రక్షణ ప్రసాదించడానికి. ఈ రక్షణలోనికి వచ్చి నువ్వు ఇంటి పని, వంటి పని, పంటి పని చేసుకో, తప్పేం లేదు. శుభ్రంగా ఉండడం మంచిదే, ఆరోగ్యంగా ఉండడం మంచిదే, ఆహారం తీసుకోవడం మంచిదే. అయితే లోపల మురికి పెట్టుకొని బయట శుభ్రంగా ఉంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఎంతకాలము సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటారు. ఓ క్రైస్తవ పాలమా, ఓ క్రైస్తవ సమాజమా, ఓ మున్నంగి గ్రామమా, ఎంత కాలము హృదయములో మురికిని పెట్టుకొని, హృదయములో కల్మషమును పెట్టుకొని, హృదయములో పాపమును పెట్టుకొని పైకి చింతాల్ సోపుతో స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటే పండుగ అనుకుంటావు. ఈ ఆచారంతో చేసే భక్తి ముక్తిని లభించకపోగా ఎలా ఉంటుందయ్యా అంటే బూడిదలో పోసిన పన్నీరు, అత్తరు. బూడిదలో పోసిన పన్నీరు తిరిగి మళ్ళా రాసుకో. ఎవరైనా రాసుకుంటారా? నువ్వు పోసిన నీ పన్నీరే నీ బూడిదలోదే, నీ బూడిద తీసుకొని నువ్వు రాసుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే హృదయాంతరంగంలో పాపాన్ని పెట్టుకొని పైకి భక్తి రూపం ధరించుకొని ఏమిచ్చి నీ రుణం తీర్చను ప్రభు అని గొంతెత్తి పాట పాడితే పరలోకం ఎలా వెళ్తావు తమ్ముడా? పరమాశీర్వాదం ఎలా పొందుతావు చెల్లెలా? పరిశుద్ధుడు ఎలా అంగీకరిస్తాడు? మున్నంగి గ్రామమా వారు ఎందుకు వచ్చినవయ్యా? నశించిన దానిని వెదకి. అలాగైతే ఆయన ఏ ఏ విషయాల నుండి మనలను రక్షిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు? ఎప్పుడు రక్షిస్తాడు? ఎలాగూ రక్షిస్తాడు? ఎందుకు రక్షిస్తాడు? ఏ విధంగా రక్షిస్తాడు? వీటన్నిటికీ పరిశుద్ధ గ్రంథముల బైబిల్లో జవాబులు ఉన్నాయి. అయితే ఒక్క తలంపు తీసుకొని కొన్ని విషయాలు మనం చూస్తే ఆయన వేటి నుండి మనల్ని రక్షిస్తున్నాడు అంటే చూడండి. 79వ కీర్తన 9వ వచనం. 79వ కీర్తన 9వ వచనం. పాపము నుండి రక్షిస్తాడని వ్రాయబడింది. మా రక్షణ కర్తవగు దేవా, మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. ఈయన ఎవరయ్యా అంటే రక్షణకు కర్త. ఆయన బైబిల్లో 7 కర్తలుగా ఉన్నాడు. ఉదాహరణకి విశ్వాసానికి కర్త, ఉదాహరణకి న్యాయానికి కర్త, ఉదాహరణకి ప్రేమకు కర్త, ఉదాహరణకి సమాధానానికి కర్త. మన బైబిల్లో ఉన్నవే. వాటిలో ఒక మాట ఏమిటయ్యా అంటే రక్షణకు ఆయన ఎవరై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. మా రక్షణకు కర్త అయిన దేవా, మాకు సహాయం చేసి మా పాపము నుండి మమ్మను రక్షించుము. కాబట్టి ఈ రక్షకుడు దేని నుండి రక్షిస్తాడయ్యా అంటే పాపము నుండి రక్షించుటకు ఈయనొక్కడే. అందుకనే బైబిల్లో రాయాలి. మన వేదాలు ఘోషిస్తూ ఉంటాయి, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణము ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సామాన్యంగా చెప్పవచ్చును, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రీ 9:22 వ్రాయబడింది. సర్వ మానవాల యొక్క పాపము పరిహారము కావాలి అంటే ప్రాణదానము చేయబడాలి. ఆ ప్రాణము, ప్రాణం అంటే రక్తం. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం ప్రకారము ఒకని రక్తము దేహమునకు ప్రాణమై ఉన్నది. ప్రాణము అనగా రక్తం, రక్తము అనగా
డాష్ అయింది. ఈ ప్రాణదానము చేయడానికి ఎవరు పడితే వాళ్ళు కాదు, కోళ్ళు, కుక్కలు, గొర్రెలు, మేకలు కాదు. ఈ రోజున ప్రతి గ్రామం యొక్క దోషము పరిహారము కావటానికి గ్రామపు నడిబొడ్డులో వేటిని బలిస్తున్నారయ్యా అంటే కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఎడ్లు బలి పశువులుగా వధిస్తూ ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములతో కూడి ఉన్న రక్తము పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేయదు. అందుకనే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము లేని నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన ప్రాణము దారిపోయడానికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరణించడానికే ఈ లోకంలో జన్మించినాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు మరణించడానికి జన్మించి జీవించిన దినాలలో ఆయన గురించి ఏమని చెప్పబడిందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు వారు 2 కోయలపై 3 రెక్కల మీద తన యవ్వన ప్రాణమును మన కొరకై బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడినాడు. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు పుట్టినరోజునప్పుడు సమాధుల పండుగ మాటలు ఎందుకండి అనుకుంటారు. ఆయన పుట్టక మునుపే ఆయన మరణమును గురించి చెప్పబడినది ప్రవచనం. ఆయన పుట్టక మునుపే ఆయన ఎలా మరణిస్తాడో చెప్పబడినది ఈ దేవుని వాక్యం. మనలో చాలా మంది ఆడపుత్రులు ప్రసవిస్తారు కదా, పండంటి మగబిడ్డ, పండంటి ఆడబిడ్డ మంచి క్యూట్ గా యాపిల్ పండులాగా ఉన్న బిడ్డ దగ్గరికి చూసిపోయి మురిసిపోయి, అబ్బా భలే ఉన్నాడు బాబు, ఎప్పుడు చచ్చిపోతాడో అన్నాను. మా దేవుడే చూడు చొచ్చు ఆ మాట అంటేనే మానవత్వము హృదయం తరుక్కుపోయేటట్లు చేస్తుంది. కొంతమంది అంటారు, ఒక స్థలంలో అన్నాడు, ఓరు మొదలష్టం చచ్చినోడా, పసిబిడ్డలు పెట్టుకొని సాగమంటావా అని అన్నవాడు కూడా ఉన్నారు. అన్నంత మాత్రం చచ్చిపోతాడండి. అయితే ఈ లోకరక్షకుడు ఎందుకు పుట్టినాడయ్యా అంటే, నీ నా పాపము పరిహారం చేయడానికి ప్రాణదానం చేయడం కొరకు. ఈ రక్షకుడు పాపము నుండి రక్షించడానికి ప్రాణమును పెట్టడానికి పుట్టాడు. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మరణ వార్త చెప్పడానికి, మరణ వార్త వినడానికి కూడా అశుభం అశుభం అనుకుంటారు కదండి. కానీ లోకరక్షకుడు ఈ లోకానికి శుభవార్త ఏ విధంగా వచ్చిందయ్యా అంటే, ఆయన జన్మ ఏ ఊరిలో పడతాడో, ఎవరికి పడతాడో, ఎలా పడతాడో, ఎప్పుడు పడతాడో చెప్పబడింది. జన్మించిన ఆ జన్మనిచ్చినటువంటి ఆ తల్లికి ఎలా అవమానం వస్తుందో, ఎలా నిందొస్తుందో, ఆమె హృదయంలోనికి ఖడ్గము ఎలాగూ దూసుకొని పోతుందో చెప్పబడింది. ఆయన ఏ రీతిగా ఆయన జన్మప్పుడు రామాలో అంగలార్పు వస్తుందో చెప్పబడింది. ఆయనకు భూమి మీద ఎంత అవమానం కలుగుతుందో చెప్పబడింది. ఆయన భూమి మీద ఉన్న సర్వమానవాళిక పాపమును ఎలాగూ పరిహరిస్తాడో, ఎలాగూ పిడిగుద్దులు తింటాడో, ఎలాగూ ఉమ్ము వేయబడతాడో, ఎలాగూ వీపి నాగడి చాలవలే దున్నబడుతుందో ఆయన జన్మించక మునిపే 122వ కీర్తనలో చెప్పబడింది. దీని అవసరం లేదండి. యేసుక్రీస్తు వారు ఎలాగూ చంపబడతాడో, ఎలాగూ ఈడ్చబడతాడో, ఎలాగూ సమాధి చేయబడతాడో, ఎలాగూ తిరిగి లేపబడతాడో ప్రవచనము చెప్పబడింది. ఎందుకయ్యా అంటే, పాపము నుండి ఆయనే రక్షిస్తాడు కనుక. ఇంక వేరే ఎవరు కూడా ప్రాణదానం చేసిన వారు లేరు. అందుకని ప్రపంచంలో ఎవరు కూడా ఈ మాట చెప్పలేరు. ఏ మాట? నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను. ఈ లోకంలో ఏమంటారయ్యా అంటే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే ఈ లోకంలో దుష్టుడైన వాడిని సంహరించడానికి వచ్చాను, మంచివాడిని కాపాడటానికి వచ్చాను అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే, పాపులను రక్షించడానికి. 1 తిమోతి పత్రిక 1:15
ఏమన్నాడు? నేనే అనేదానికి, నేను కూడా అనేదానికి ఎంత అర్థం ఉందో అర్థం కావడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఒక పిల్లవాడిని చూపించి కన్న తల్లి ఈయన కూడా మీ నానేరా అన్నదనుకోండి, వినపడిందా? ఓ మున్నగి గ్రామమా యాత్రికాల సమయంలో చిన్న ఆలోచన చెయ్యి. నువ్వు మారుమూల ప్రాంతంలో నువ్వు ఎక్కడున్నా ఓ చిన్న ఆలోచన చెయ్యి. నేను కూడా దేవుడం లేదు, నేను కూడా రక్షకుడం లేదు, నేను కూడా అందరిలో ఒకడం లేదు. ఈయన ఎవరయ్యా అంటే నేనే. తన తండ్రిని పట్టుకొని లేకపోతే కళ్ళకు కనబడే పురుషులు పట్టుకొని ఈయన కూడా మీ నానే, ఈయన కూడా మీ నానే, ఈయన కూడా మీ నానే, ఈయన కూడా మీ నానే, ఈయన సోమవారం నానా, ఈయన శుక్రవారం నానా, ఈయన శనివారం మధ్యాహ్నం నానా అని అంటే ఒప్పుకుంటారండి? బాగుందండి మాట, ఎంత కష్టంగా ఉంది. ఈయన్నే మీ నాన్న అంటే ఎంత ఇష్టంగా ఉంది. నేనే పాపులను రక్షించడానికి, ప్రాణదానం చేయడానికి లోకంలో జన్మించిన లోక రక్షకుడు. ఇప్పుడు ఆ రక్షకుడిని వదిలేసి రక్షకుడిని మోసుకొచ్చినటువంటి మరియమ్మ తల్లిని పూజిస్తున్నారు. మన ఈ మధ్య రాజా నేను ఒక చోటకి వెళ్ళాం. ఆడు పసిపిల్లని తయారు చేశాడు. ఒక చిన్నపిల్ల ఒక పసిపిల్లని తయారు చేసి ఒళ్ళో పెట్టుకుంది. సెమీ క్రిస్మస్ ఉంటాయి కదా, సెమీలని, మినీలని, గ్రాండ్లని రకరకాల పేర్లు పెట్టారు. బైబిల్ ఏమి లేవు. ఒకే ఒక క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించే పండుగ. సెమీ ఆరాధన, మినీ ఆరాధన, గ్రాండ్ ఆరాధన, డాష్ ఆరాధన, మున్నంగి ఆరాధన, డాష్ డాష్ ఊరు ఆరాధన లేదు. నేను తర్వాత వాళ్ళ టీచర్ గారిని అడిగాను, అన్న మీ స్టూడెంట్ చిన్నపిల్లలు పెట్టుకున్న ఒళ్ళో పెట్టుకుంది, ఎన్నో తరగతి వరకు మీ కాలేజీలో పిల్లలు ఉంటారంటే, అన్న మా కాలేజీలో మా స్కూల్లో 10వ తరగతి వరకు ఉంటారు. నిన్న పిల్లల్ని పట్టుకుంది ఆ అమ్మాయి ఎన్నో తరగతి అంటే 9వ తరగతి. 9వ తరగతి పిల్లకి ఒళ్ళో పిల్లోడు వచ్చాడా అంటే ఆ పిల్లోడు గారు బొమ్మ. ఎవరా బొమ్మ? యేసు ప్రభు బొమ్మ కాదు, యేసు ప్రభు పసిపిల్లోడు కాదు, యేసు ప్రభు సార్వభౌమాధికారం కలిగిన వాడు, మరణాన్ని జయించిన వాడు. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఆయన పసిపిల్లోడు చేసి ఉయ్యాల్లో ఊపుతుంటే వీళ్ళు పూలేసి దండం పెట్టుకుంటున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆకాశం ఎందైనా, భూమి ఎందైనా, సముద్రం ఎందైనా ఏ రూపమును మొక్కకూడదు, చెక్కకూడదు, సాగిలు పడకూడదు. అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? రోషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఈయన ఎవరయ్యా అంటే పాపము నుండి రక్షిస్తాడు. రెండో చూడండి, ఈయన దేని నుండి రక్షిస్తాడు? పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. 10 నిమిషాల్లో ముగించుకుంటాం, టైం అయిపోతుంది. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడున్నాయి? చాలండి. రెండోది ఆయన దేని నుంచి రక్షించేవాడిగా ఉన్నాడంటే నీకు కలిగే ఆపదలు, నీవు కలిగిన పాపం నుండి మాత్రమే కాదు, నీకు కలిగే ఆపదలన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అయితే విచారం ఏంటంటే మానవుడు ఆపదల నుంచి రక్షించుకోవడానికి దేవతలను తయారు చేసుకుంటున్నాడు. ఒకరికి ఇష్టమనే దేవత, ఒకరికి సినిమా వాడే దేవుడు దేవత, రకరకాలుగా. ఆ దినాన మన పితరులైన ఇశ్రాయేలుకి దేవత ఎవరు? దూడే. దేవత అంటే ఇతరులను, మిగిలిన వారిని మనము విమర్శించే పదం కాదండి. మనిషికి అతని యొక్క మనోభావాలను బట్టి, అభిప్రాయాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన దేవతను చేసుకుంటారు. ఒకరికేమో చెడ్డ పుస్తకాలు దేవతలు అవుతాయి, ఒకరికేమో చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు దేవతలు దేవుళ్ళు అవుతారు, ఒకరికేమో క్రికెట్ వాళ్ళు దేవతలు దేవుళ్ళు అవుతారు, మరొకరికేమో సినిమా వాళ్ళు
దేవుళ్ళు దేవతలు అవుతారు, మరొకరికేమో కొన్ని కొన్ని రూపాలు. బైబిల్ చెప్తుంది, నీకు ఆపద కలిగినప్పుడు నీవు చేసుకుని నీ దేవతలు నిన్ను రక్షించలేవు. యేసు ప్రభువారు నీకు నాకు కలిగే ఆపదలన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షించేవాడు. రెండో చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మొదటిది పాపము నుండి రక్షించేవాడు, రెండవది ఆపద నుండి రక్షించేవాడు, మూడవది 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము శ్రమల నుండి రక్షించేవాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం, త్వరగా, శ్రమపడు వారిని నీవు రక్షించదవు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన ఉద్దేశము ఆయన రక్షకుడుగా జన్మించాడు, రక్షించేవాడు. దేని నుండి రక్షిస్తాడయ్యా అంటే, మొదటిది పాపము నుండి, రెండవది ఆపద నుండి, మూడవది శ్రమల నుండి. నాకు శ్రమల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయతండి. భూమి మీద ప్రతి మనిషి దేనిలో ఉన్నాడయ్యా అంటే శ్రమలో ఉన్నాడు. ఈ శ్రమల నుండి రక్షించేవాడు ఎవరయ్యా అంటే లోక రక్షకుడు. ప్రతి మనిషికి ఏం కలుగుతుందయ్యా అంటే భయంకరమైన శ్రమ కలగబోతుంది, అదే ఆరని అగ్నిగుండం. అందుకనే దేవుడు మనుషులందరికీ రక్షణ కలగాలని ఆశపడుతున్నాడు. చూడండి మాట, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చదివేవాళ్ళ తిరుమతి చదవండి. మనుషులందరికీ రక్షకుడను చాలండి. ఓ మున్నంగి గ్రామమా, ఓ జ్ఞాన సంపన్నులారా, ఓ ధన సంపన్నులారా, ఓ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారులారా, యేసుక్రీస్తు వారు ఎవరికి రక్షకుడయ్యా అంటే మనుషులందరికీ. కానీ యేసు ప్రభువు వారిని ఏమంటారంటే మీ దేవుడేగా అంటారు. కొంతమంది ఏమంటారంటే మీ పండగ అంటారు. క్రిస్మస్ పండుగని ఏమంటారు? మీ పండుగ వచ్చిందే, ఇది మా పండుగ కాదు. ఇది ఎవరి పండుగ? మనుషులందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈయన మనుషులందరూ ఏం కావాలని ఆశపడుతున్నాడు అంటే రక్షణ. రక్షణ అంటే ప్రతి మనిషికి కలిగే శ్రమ నుండి ఏం చేస్తాడు? విడవబడితే 7 ఏళ్ల శ్రమ కాలం, ధవళ సింహాసనం దగ్గర తీర్పు అయిపోయిన తర్వాత యుగ యుగాలు ఆరని అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, నరుని ఆత్మ అల్లాడిపోవాల్సిందే. ఆ శ్రమ నుండి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. పాపము నుండి రక్షిస్తాడు, ఆపద నుండి రక్షిస్తాడు, కలుగుచున్న కలగబోయే శ్రమల నుండి రక్షిస్తాడు. 4వ చూస్తామనండి, ఆయన దేని నుంచి రక్షించేవాడిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుందంటే చూద్దామనండి. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం. ఎంతసేపు అన్నా? నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి. అబ్బ ఎంత శ్రేష్టమైన మాట అండి. మళ్ళా అచ్చిన మాట, బాధలన్నిటిలో నుండి ఓ ప్రియమైన మున్నంగి గ్రామమా, నీ ప్రాణము ఆ లోక రక్షకుడైన యేసు ప్రభువు వారి దృష్టికి ఘనమైనది కనుక నీ ప్రాణానికి కలుగుతున్న బాధ నుండి రక్షించడానికి ఆయన ప్రాణము ధారపోయేటల్లో మన కొరకై మన యావత్ బాధలో బాధ నొందిన వానిగా ఉన్నాడు. కన్న తల్లి ప్రాణమును పణంగా పెట్టి నిన్ను కన్నది, కన్న తండ్రి ప్రాణమును ధారపోసి నిన్ను సాగుతున్నాడు. అయితే కన్న తల్లిదండ్రుల ప్రాణాన్ని ఏం చేస్తున్నారయ్యా అంటే కన్నవాడు బాధపడుతున్నాడు.
బాధపెడుతున్నారు. లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రాణమును ఆయనకు ఘనమైనదిగా ఎంచుకొని మన ప్రాణానికి కలుగుతున్న బాధ నుండి రక్షించడానికి ఆయన ప్రాణముతో బాధపడటానికి ఈ లోకంలో జన్మించాడు. ఆయన ప్రాణానికి ఎప్పుడు బాధ కలిగిందో తెలుసా? ఎప్పుడైతే తల్లి గర్భములో పిండముగా పడినాడో ఆ గడియ నుండి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణము బాధ అనుభవిస్తూ వచ్చినది. ఎందుకయ్యా అంటే నీ గురించి నా గురించి బైబిల్ సెలవిస్తున్న మాట, నీవు గర్భములో పిండముగా రూపింపబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే నేను నిన్ను క్రీస్తు యేసునందున్న ప్రేమ చేత ఏర్పరచుకున్నాను. మన తల్లి గర్భంలో పడక మునుపే మనకు కలిగే బాధ, మన బాధ ఆయన భరించడానికి ఆయన తల్లి గర్భంలో పిండముగా పరిశుద్ధాత్మ శక్తితో పడినప్పుడే ఆయన ఏమయ్యాడయ్యా అంటే బాధకు గురయ్యాడు. ప్రదానం చేయబడిన ఆమె వివాహము కాకుండా గర్భవతి అయితే ఆ గ్రామము ఆ యొక్క ఆడకూతుర్ని ఎంత అవమానించేదో. అందుకని మేనత్త అయిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుండి ఐగుప్తులోనికి పశువుల తొట్టులో జన్మించిన ఆయన, పశువుల తొట్టులో జన్మించిన పరుణ పెట్టబడిన ఆయన అక్కడ నుండి ఐగుప్తులోనికి, ఎందుకని నేను ఐగుప్తులో నుండి నిన్ను పిలిచి తినే లేఖను నెరవేర్చబడడానికి. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, అక్కడి నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే నజరేతులోనికి. నజరేతులో నుంచి ఏదైనా మంచిది వచ్చునా? ఇది నన్ను క్రైస్తవ పాలకులంటే ఏ ఊర్లోనైనా ఎన్నిక లేనిదిగా చూస్తారు, ఊరి చివరి వారిగా చూస్తారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఊరిలో ఉన్న వారి కోసము, ఊరి వెలుపట ఉన్న వారి కోసము ఆయన ఈ లోకంలో నడిబొడ్డున జన్మించి ఊరి వెలుపటకు, గవిని వెలుపటకు ప్రాణదారము పోయటానికి వెళ్ళాడు. ఏ మనుషుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. ఊరి చివరికి వచ్చి శిక్షించబడ్డాడు. ఊరిలో పుట్టినప్పుడు కూడా బాధించబడ్డాడు. ఎందుకంటే నీ నా ప్రాణం ఆయనకు ఘనమైనదిగా ఎంచి మన ప్రాణమునకు కలిగే బాధ నుండి మనలను రక్షించడానికి. ఇంకా ఎవరైనా రాత్రికాల సమయంలో నీ ప్రాణము బాధతో ఉంటే, నీ ప్రాణానికి ఆపద ఉంటే, నీవు పాపములో ఉంటే, వీటి నుండి రక్షించడానికే నిజమైన క్రిస్మస్ అయి ఉన్న యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. బాధను దిగమింగుకుంటూ పండుగ ఆచరిస్తే ప్రయోజనం ఏమిటి? ఆపదలో చిక్కుకొని పప్పలు వండుకొని తింటే ప్రతిఫలం ఏంటి? పాపములో జీవిస్తూ పట్టు వస్త్రాల కోసము ప్రాకులాడితే పాతాళం నుండి అలా తప్పిపోడతావు. వీటి నుండి రక్షించబడితేనే, వీటి నుండి ఎన్ని చూసేటప్పుడు దేన్ని ఎన్ని నుంచి రక్షిస్తాడు? మొదటిది ఏంటండి? పాపము నుండి. రెండోది ఏంటండి? ఆపద నుండి. మూడోది ఏంటండి? శ్రమల నుండి. నాలుగోది ఏంటండి? ఐదోది చూద్దాం. మనకు అవసరమైంది ఇప్పుడు ప్రస్తుతం మనం కలిగి ఉన్నది కష్టం. చూడండి, 20వ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. కొంతమందికి కూర్చోవడానికి కష్టంగా ఉంది, కొంతమందికి వినడానికి కష్టంగా ఉంది, కొంతమందికి బ్రతకడానికి కష్టంగా ఉంది, కొంతమందికి చదవడానికి కష్టంగా ఉంది, కొంతమందికి తినడానికి కష్టంగా ఉంది. 20వ గ్రంథము 40వ అధ్యాయం చదవనా? ఇశ్రాయేలునకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి, ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రక్షకుడు ఏ సమయంలో నిన్ను నన్ను రక్షించేవాడంటే మన కష్టకాలములో. మన కష్టకాలంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కష్టాన్ని అనుభవిస్తున్నావు? చదువులో కష్టపడుతున్నావా? ఉద్యోగంలో కష్టపడుతున్నావా? వ్యవసాయంలో కష్టపడుతున్నావా? వ్యాపారంలో కష్టపడుతున్నావా? సంసారంలో కష్టపడుతున్నావా? బ్రతకడానికే కష్టపడుతూ ఉన్నావా? నీ కష్టకాలము నుండి నిన్ను రక్షించడానికి యేసుప్రభువు ఈ లోకంలో, ఇది క్రిస్మస్, నీ కష్టాల గణ తీర్చడానికే యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. చాలా మంది అనుకున్నారు పండుగ అయిపోయిందిగా, ఇంకా పాస్టర్ గారు ఏంది పాత చింతకాయ పచ్చడి చదువుతున్నాడు అని అనుకుంటున్నారు. ఈ సోదరుడా, బ్రతికినంత కాలము పాపం ఉంది.
పాపమునంత కాలము యేసుప్రభు వారి యొక్క జన్మ, యేసుప్రభు వారి యొక్క మరణము, యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానము నీ నా పాపానికి ప్రాయశ్చిత్తం. ఈ ఐదింటి ఇంకా చాలా సమయం అందుబాటు బట్టి చెప్పలేకపోతున్నాం. ఈ ఐదింటి నుండి ఆయన ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఎవరై అంటే ఆయన రక్షకుడు. ఏమిటాయను ఒకసారి గుర్తు చేయండి. మొట్టమొదటిది పాపము నుండి. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైనా ఎంత ఘోరమైన పాపములో ఉన్నా, ఎంత స్వల్పమైన పాపములో ఉన్నా, పాపమే పాపము నుండి రక్షించువాడు. రెండవది ఆపదల నుండి రక్షించువాడు. మూడవది శ్రమల నుండి రక్షించువాడు. నాలుగవది బాధలన్నిటిలో. ఈ బాధలు దేనికట? ప్రాణానికి కలుగుతున్న బాధలు, ప్రాణమునకు కలుగుతున్న బాధలు, అది ప్రాముఖ్యం. ఐదవది ఏంటట? కష్టకాలంలో నీకు కలుగుతున్న కష్టాలన్నిటి నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలో రక్షకుడుగా జన్మించాడు. కాబట్టి మొట్టమొదటిది ఆయన ఎందుకు వచ్చినాడయ్యా అంటే రక్షకుడిగా ఉండటానికి. అదే చెప్పాడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు శిక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరండి? ఎవరు పుట్టారండి? నీవు రక్షకుడు అని ఆయన ఎరిగితే ఈ 5 విషయాలలో రక్షణ పొందిన వారవై ఉండాలి ఆయన ద్వారా. లేకపోతే పాపమే ఒక దినాన్ని నిన్ను పట్టుకొని శిక్షకు అప్పగిస్తుంది. మొదటిది ఆయన ఎవరయ్యా అంటే రక్షకుడు. రెండో చూద్దాం రండి. నంబర్ 2, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చినాడయ్యా అంటే చూస్తాం రండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. 5 విషయాలు చెప్పుకొని ముగిస్తాం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఈరోజు సాక్షి పేపర్ ఎంతమంది చూశారు? సాక్షి పేపర్ వస్తుందా రాదా? మీ ఊరికి వస్తుందా రాదా? ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారు? ఎట్లన్నా సాక్షి పేపర్ మీద పైన ఒక చిన్న అక్షరాలతో ఓ పదం రాసి ఉంటుంది, గుర్తుందా? ఏమని రాసి ఉంటుందండి? సత్యమేవ జయతే. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తెలుసా మాట? యోహాను సువార్త 18:38 వచనంలో నుంచి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చి తిని. అందుకని ఆ పేపర్కి ఏమని పేరు పెట్టారంటే సాక్షి. 108 ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఉచితముగా పొందితివి, ఉచితముగా. ఎవరు చదువుతారన్నమాట? బైబిల్ చదువుతున్నారా? చదవండి మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, ఉచితముగా పొందితిరి. ఉచితముగా ఏంటది? ఆ నెంబర్ ఎంత? 108. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. కొంతమంది ప్రపంచంలో దేవుడిచ్చిన అధికారాన్ని బైబిల్ ఆధారం చేసుకుని ప్రజలకు ఉపకారం చేసేవారు ఉన్నారు. ఉదాహరణకి అమెరికా వైట్ హౌస్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఏం చేసేవాడు తెలుసా? షూ మేకర్, చెప్పులు కుట్టేవాని కుమారుడు. ఈ బైబిల్ గ్రంథం చదవకుండా పార్లమెంట్ లో అడుగు పెట్టేవాడు కాదు. ఇప్పటి వరకు వైట్ హౌస్ లో అడుగు పెట్టినటువంటి ఈ అధ్యక్షులలో ఏ అధ్యక్షుడికి రానంత ఘనత అబ్రహాం లింకన్ రావడానికి కారణం ఉంటాయి అంటే ఈ బైబిల్. అమెరికా దేశంలో 2 రకాలైన జాతులు ఉంటారు. ఒకరు నల్లవారు, ఒకరు తెల్లవారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. నల్లవారి జాబితాలో ఒక మనుషుడు ఎవరయ్యా అంటే అధ్యక్షుడిగా కూడా చేశాడు, ఒబామా. నల్లగుంటాడా తెల్లగుంటాడా? అమెరికా వాళ్ళంటే ఎట్లుంటారు? తెల్లగుంటారు. కానీ ఆయన నల్లగున్నాడు. ఏం చేశారా? అమెరికాలో నల్ల జాతి వారిని బానిసలుగా చూసేవారు. బైబిల్ చదివినట్టు అబ్రహాం లింకన్ మనిషి బానిసగా ఉండకూడదని బైబిల్ చదివి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విమోచన సువార్త వారికి కూడా చెప్పి సమాజంలోనికి తీసుకుని వస్తే ఆ కార్యము
సింహాసనముల వాళ్ళలో నుంచి ప్రధానమంత్రిని తీసుకుని వచ్చింది. సామాన్యమైన బైబిల్ చదివిన చెప్పులు కుట్టుకునేవాని కుమారుడే దేశంలో అంత ఆశ్చర్య కార్యము జరిగిస్తే అసమానమైన దేవుడు, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోకంలో జన్మించిన దేవుడు పాపాత్ముడైన మానవుని జీవితంలో ఆయన పరిశుద్ధతనిచ్చి ఎంత ఆశ్చర్యకార్యమంటే ఆయనతో కూడా సింహాసనంలోనికి తీసుకుని పోవడానికి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ సత్యమేవా జయతి, సత్యం ఎప్పుడు కూడా గెలుస్తుంది. లోపల సామెత ఉంటుంది, నిజము గడప దాటకు మునిపే అబద్ధము ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు ఈరోజు అసత్యములో ఉన్నవారు ఊర్లో వెళ్తున్నారు, అసత్యంలో ఉన్నవారు విర్రవీగుతున్నారు, అసత్యములో ఉన్నవారు సత్యాన్ని సమాధి చేయడానికి కోరుకుంటున్నారు. అయితే ఆ సమాధి ప్రభువుని బంధించలేదు. రోమా సైనికుల యొక్క బలగం ఆ సమాధి మీద ఉంటే సమాధిని బంధించలేదు. సమాధి తెరవబడింది, సత్యము బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క సమాధి తెరవబడింది. ఏమిటయ్యా అంటది, సత్యమయ్యున్న యేసు ఉన్న సోదరి సోదరుడా, సత్యములోనికి అనగా ఈ విజయములోనికి, ఈ విజయము నీ అపజయములో నుండి నీకు విజయం కలుగు చేయడానికి యేసు వారి లోకానికి ఒక్క క్రైస్తవుడు మాత్రమే చేయకూడదనుకున్న పాపం చేయకుండా ఉండటకు జయము బలము పొందినవాడు. ఇక లోకంలో ఎవడు కూడా చేయకూడదు అనుకున్న పాపాన్ని చేయలేకుండా ఉండలేడు. ఒక్క క్రైస్తవుడు మాత్రమే. అందుకని ప్రపంచంలో క్రైస్తవులంటే ప్రపంచానికి భయం. ప్రపంచంలో ఎన్నో రకాలైన జాతుల పేర్లు ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఆ సర్టిఫికేట్ లో క్రైస్తవుడును నాకు రిజర్వేషన్ ఇవ్వను ఇస్తాడేమో. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా నేను క్రైస్తవుడును, దేశంలో కలిగే రిజర్వేషన్ నాకు కల్పించండి అంటే ఎవరు కూడా తలంచరు. కారణం ఏంటో తెలుసా, క్రైస్తవులకు ఉన్న శక్తి. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర హోమ్ మినిస్టర్ అనుకుంటా, హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆయన ఎవరన్నా లాల్ బహదూర్ శాస్త్రి, ఉక్కు మనిషి అని పేరు. ఇప్పుడు మన ప్రధానమంత్రి స్టాచ్యూ పెట్టుకొని పూజిస్తున్నాడు. అతను వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను వెళ్ళి జవహర్ లాల్ నెహ్రూ గారిని అన్నాడంట, భారతదేశంలో క్రైస్తవులు ఎవరు క్రైస్తవుడుగా ఉండకూడదు, ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేద్దాం, ఉన్న ఎంపీలందరూ నాకు సహకరిస్తున్నారు, నువ్వు ఒక్కడే ఒప్పుకో, తెల్లారిపోతుందే బిల్లు పాస్ అయిపోతే భారతదేశంలో క్రైస్తవుడు ఉండడు అని అంటే ఆయన క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ జవహర్ లాల్ నెహ్రూ ఎవరో తెలుసా? బ్రాహ్మణుడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవుడు అంటే ఎవరయ్యా అంటే నిద్రపోతున్న సింహం. నిద్రపోతుంది కదా సింహం, నీ తోకాడించేవాడికి ఏమవుతుంది? శాశ్వతంగా నిద్రలోకి నెట్టేస్తుంది. క్రైస్తవుడు ఎవరయ్యా అంటే సింహం. నీతిమంతుడు సింహం వల్లే. అందుకనే దానియేలుని తీసుకుని పోయి ఎక్కడేశారు? ఎన్ని సింహాలు తిన్నాయి దానియేలుని? ఎందుకు తినలేదు? దానియేలు రక్తం ఇష్టం లేదా? దానియేలు మాంసం ఇష్టం లేదా? దానియేలు బాగాలేదా? ఎందుకు తినలేదు? సింహాలు ఒరిజినల్ సింహాన్ని చూసి గుండెలు అలసిపోయాయి. యూదా గోత్రపు సింహం యొక్క కుమారుడు. ఓ క్రైస్తవుడా, సత్యమును సాక్ష్యముగా ఇచ్చే నీవు విజయశాలి అయిన యేసునందు విజయ భూమి మీదకి తీసుకుని పోయేవాడివి. అసత్యములో ఉంటూ అసత్యములో విర్రవీగుతూ సత్యాన్ని సమాధి చేస్తూ క్రిస్మస్ పండుగను ఆచారముగా అలవాటుగా ఆత్మీయత లేకుండా ఆరోగ్యం కోల్పోతూ అప్పులు పాలవుతూ అన్యాచారముగా ఉంటే ఆరని అగ్నిగుండం తప్పదు. ప్రభువారి
లోకానికి వచ్చిన ఉద్దేశం సత్యమును గూర్చి సాక్ష్యం ఉంటాయి. 3వ చూసి ముగించుకుంటాం. రెండు అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి అని ఒక మాట ఫుట్నోట్లో కింద రాయబడింది. ఏమని? లేపి. దేవుడు తన సేవకుడిని ఏం చేసినాడయ్యా అంటే లేపాడు. యేసుప్రభువే దేవుడి సేవకుడు. సమాధిలో నుండి ఏం చేసినాడు? లేపినాడు. నజరేతులో నుండి శ్రేష్టమైన దానిని లేపినాడు. ప్రపంచపు నడిబొడ్డు యూదయ బెత్లెహేములో నుండి లేపినాడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చినాడు అయ్యా అంటే సేవ చేయటానికి. ఏం చేయటానికి వచ్చాడు? సేవ చేయటానికి. ఇప్పుడు నీ ఇంట్లో సేవ చేస్తున్నావా? సేవ చేయించుకుంటున్నావా? నీ ఒంట్లో ఉన్న ఆత్మకు సేవ చేస్తున్నావా? సాగు తెస్తున్నావా? అర్థమవుతున్నాయండి కొన్ని మాటలు. నీ ఇంట్లో నీవు సేవ చేస్తున్నావా? సేవ చేయించుకుంటున్నావా? నీ ఒంటిలో ఉన్న ఆత్మకు సేవ చేస్తున్నావా? సాగు తెస్తున్నావా? యేసుప్రభువు లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే సేవ చేయటానికి. ఇదిగో నేను ఆదుకున్నా సేవకుడు. సేవకుడు ఎవరైతే ఆత్మను సేవించేవారిగా ఉంటారో, ఆత్మ విషయంలో దీనులైన వారు డాష్ను స్వతంత్రించుకుంటారు. అలానే ఉందా? అలానే ఉందా? ఇంక వేరేలా ఉందా? మా బైబిల్ వేరు, మీ బైబిల్ వేరా? మేమేం ప్రొటెస్టెంట్లు కాదు కదా. చూసాను చెప్పండి. పరలోక రాజ్యము చదవండి మాట చూసి చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. చెప్పగలవా? నీ ఆత్మకు నువ్వు సేవ చేస్తే నీ రాజ్యం ఏదయ్యా అంటే పరలోక రాజ్యం. నీ శరీరానికి నువ్వు సేవ చేసుకుంటూ ఉంటే నీ రాజ్యం ఏదయ్యా అంటే పాతాళ రాజ్యం. యేసుప్రభువు లోకానికి ఎలా వచ్చాడయ్యా అంటే సేవకుడుగా. ఆయన పరలోకపు రాజు. అందుకే జ్ఞానులు వచ్చి అంటున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు. సరే, వాళ్ళ ప్రకారమే ఈయన రాజు అనుకోండి. పుట్టిన పిల్లవాడిని, రాజగృహంలో పుట్టిన పిల్లవాడిని రాజు అంటారా? యువరాజు అంటారా? కింగ్ అంటారా? ప్రిన్స్ అంటారా? మరి వాళ్ళు కింగ్ అన్నారు, వాళ్ళు యువరాజు అనుకున్న రాజుని ఎందుకు అన్నారు? యేసుప్రభువు పసిపిల్లోడు కాదు, ఆయన పరమ శక్తి కలిగిన వాడు. విచారం ఏంటంటే ఈరోజు ఇప్పటికీ చాలా మంది ఉయ్యాల్లో పిల్లోడిని తీయలేదు. రేపు జనవరి 1 అయిన తర్వాత తీస్తారు ఉయ్యాల్లో పిల్లోడిని. ఇది పండుగ అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళే తలల నుంచి సాష్టాంగ పడుతున్నారు. ఓ క్రైస్తవమా, ఆచారం వద్దు. ఆత్మీయతలోనికి వచ్చి నీ ఆత్మను సేవించేటట్లు, నీ ఆత్మకు నీవు సేవ చేసేటట్లు ప్రతి మనుషుడు తన ఆత్మకి ఏం చేయాలా? సేవ చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మా దేవుడు ఏం చేస్తాడంటే తెగ కష్టపడతాడు. ఎందుకు? దేవుడు ఒక్కడే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు కష్టపడతారు అడిగితే అంటాడు, జానడి పట్ట కోసం నీకు ఏందన్నా నుంచో 4 మాటలు మాకెంత పనులు తెలుసా? దేనికోసం కష్టపడుతున్నారు? దేన్ని పోషించడానికి కష్టపడుతున్నారు? దేన్ని సేవించడానికి కష్టపడుతున్నారు? మనం 2 రకాలైన సేవ చేసేవారిని. ఒకటి ఆత్మీయమైన సేవ, ఆత్మకు, ఇది దైవ భక్తి. 2 భౌతికమైన సేవ, ఇది శరీర పోషణ, కుటుంబ పోషణ. ఈ 2 సమానంగా ఉంటేనే రైలు పట్టాల మీద రైలు సజావుగా గమ్యం చేరుతుంది. 2 కాళ్ళు సజావుగా ఉంటేనే రన్నింగ్ రేస్ లో గురి కలిగి గమ్యం చేరుతారు. జంట నగరాలు కదండి, జోడు గుర్రాలు, రైలు పట్టాలు, పాలు నీళ్లు కదండి, గువ్వ గోరింక, చిలక గోరింక, గువ్వ గోరింక. అందుకని 2 పోలియో చుక్కలు. ఇది నేను ఓ క్రైస్తవుడా, నీ శరీరం విషయంలో ఎంత పోషణ కొరకు సేవ కష్టపడి పనిచేస్తున్నావో నీ ఆత్మ విషయంలో కూడా యేసుప్రభువు వచ్చిన ఉద్దేశం అదే. చిన్న మాట చెప్పంటారా? ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, బైబుల్ చదవడానికి ఎంత టైం పడుతుంది, చీరలు
సెలెక్ట్ చేసుకోవడానికి, చీరలు వదిలే, బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? బైబిల్ ధ్యానించడానికి ఎంత టైం పట్టింది? మ్యాచింగ్ డాష్ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? గుర్తు రాని రెఫరెన్స్ వెతకడానికి ఎంత టైం తీసుకుంటున్నావు? ఎక్కువ దేనికి ఇస్తున్నావు? ఎక్స్ప్లోరీ లోకంలోకి వచ్చింది ఎందుకయ్యా అంటే సేవ చేయడానికి. ఏ సేవ అయ్యా అంటే ఆత్మలకు సంబంధించిన అదే రక్షణ. చూడండి, వాడు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము మధ్య వచనంలో మధ్య భాగంలో ఆత్మ రక్షకుడాయను అనుంది. మొదటి పేతురు 1:9. ఈ విశ్వాసమునకు కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. ఇదే ప్రభువారి లోకంలోనికి సేవించడానికి వచ్చిన దైవ నియమం, ఆత్మరక్షణ. నీ ఆత్మీయ జీవితానికి నీవు సేవ చేయకపోతే ఇంక నీకు ఎవరు సేవ చేస్తా చెప్పండి? నీ పళ్ళు నువ్వు కడుక్కోవాలా, వేరే వాళ్ళు కడగాలి? చెప్పాలండి. నీ పళ్ళు నువ్వు కడుక్కుంటే ఎలా ఉంటాయి, వేరే వాళ్ళు కడిగితే ఎలా ఉంటాయి? సాయంత్రానికి నీ మీదే నీకేమవుతుందో తెలుసా కదండి? దంతశుద్ధి లేకపోతే దరిద్రం ఎలా ఉంటుందో, ఆత్మశుద్ధి లేకపోతే పాపము అలాగూ ప్రవేశిస్తుంది. యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకయ్యా అంటే సేవించటానికి. ఏం సేవది? ఆత్మసేవ. నీకు ఆత్మ ఉన్నదని గుర్తెరుగు. ఈ ఆత్మ ఆరని అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు ఆలోచనలోనికి రావాలి. 4వది, ఆయన ఎందుకు పుట్టాడయ్యా అంటే మత్తయి సువార్త 2:2. టైం అయిపోయింది. రాజుగా, ఆయన రాజులకు రాజు, యుగ యుగములకు ఉండే రాజు, పరలోకమందున్న రాజు, ఆయన పుట్టుకతోనే రాజు, ఆయన పుట్టక ముందే రాజు, నిన్న నేడు నిరంతరము ఆయన రాజులకు రాజు. క్రైస్తవులు అలా ఉండటానికి ఈ లోకంలో జన్మించారు. ఆఖరిది 5వది, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అద్వితీయ కుమారుడు. ఆయన ఎవరయ్యా అంటే ఆయన్నే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలవాడు. కనుక యేసుప్రభువారు లోకానికి వచ్చిన 5వ ఉద్దేశం ఏమిటయ్యా అంటే అద్వితీయుడుగా నీ జీవితంలో దేవుని స్థానము, ద్వితీయ స్థానం అంటూ ఎవరికి ఉండకూడదు. దేవుడొక్కడే, దేవుడొక్కడే. దేవుని స్థానం ఎవరికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడడు. అదే క్రిస్మస్. దేవుని స్థానం ఒకరికి ఇస్తే అది క్రిస్మస్ కాదు. ఇప్పుడు చూడండి, భారీ స్థానం ఒకరికి ఇచ్చారనుకోండి, అప్పుడైందా? ప్రాక్టికల్ గా అండి, భారీ స్థానం ఇంకొకరిని తీసుకొచ్చి అమ్మాయి నువ్వు భార్యవే, ఈమె కూడా భార్య, ఈ ఇల్లు మన ముగ్గురు ఇల్లు అంటే కాపురం అయిందా, నరకం అయిందా? సామాన్యమైన ఆడకూతుళ్ళకే ఎంత పొడుగు జడున్న వాడికి అంత కోపం వస్తే ఈ భూమి అంతటిని పురుషుట్లో పట్టగలిగినటువంటి ఆయన స్థానము ఇంకొకరికి ఇస్తే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? నువ్వు వేస్తే మహాకూరలో కారం ఎక్కి వేస్తావేమో, ఆయన అయితే నిన్ను తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడేస్తాడు? ఇది కారం, అది నరకం. కారం ఎక్కువైతే మంట పడుతుంది, నరకంలో పడితే ఆ మంట ఆరదు. ఈయన అద్వితీయుడైన సత్యదేవుడు దేవుని స్థానం ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడేవాడు కాదు. ఈ 5 అంతలుగా మానవుల జీవితంలో ఆయన ఉండటానికి, ఆయనతో ఇచ్చి మానవులను ఆ నిత్య రాజ్యం చేర్చడానికి ఈ లోకంలో జన్మించాడు. మొట్టమొదటి ఎందుకు? రక్షకుడుగా. ఏ విషయంలో రక్షిస్తాడు? 5 విషయాలు. ఏమైపోతుందో నిర్ణయిస్తుంది చెప్పు. 2వది, ఏ విషయంలో జన్మించినాడు ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యం అనగా నీ జీవితానికి విజయాన్ని ఇవ్వటానికి. 3వది, ఆయన ఎవరండి? సేవించేవాడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు కలిగి ఉంటారు, స్వతంత్రించుకుంటారు. 4వది ఎవరండి? ఆయన రాజులకు రాజుగా పుట్టాడు. 5వది ఎవరండి? అద్వితీయుడైన దేవుడుగా పుట్టాడు. ఈ 5 అంతల దైవత్వంలోనికి ఎవరైతే రాగలుగుతారో వారి జీవితంలో నిజమైన పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ పరమాశీర్వాదంలోనికి వారిని తీసుకొని పోవటానికి, మన పాపపు శిక్ష
కలువరి శిలువలో భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవునిని నీ ఇంటి మీద స్టారుగా కాకుండా, నీ ఒంటి మీద బట్టగా కాకుండా, నీ హృదయంలో రక్షకుడిగా ఆహ్వానిస్తే ఆశీర్వాదం నీ సొంతం, నీ పిల్లల పిల్లల సొంతము, నీవు నీ పిల్లల పిల్లలు నిత్యత్వంలో శాశ్వతము ఉండగలుగుతారు. నీ తీర్మానం ఏంటి? మోకరించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. మన పిల్లలు బాగానే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. మోకరించు, కళ్ళు మూసుకో. ప్రియమైన సోదరి సోదరుడు, ఒక్క నిమిషం ఆలోచించు. అటు ఇటు చూడకు. అబ్బా టైం అయిపోయింది, మనసులో జడ దర్చిపోయింది, తల నానిపోయింది, బట్టలు చల్లబడిపోయినాయి, అబ్బో చాలా టైం తిన్నాడే అని ఇలాంటి ఆలోచనలు లేకుండా ఒక్క నిమిషం కళ్ళు మూసుకో, హృదయం తెరువు. సరైన తీర్మానానికి రాగలిగితే గొర్రెపిల్ల పెండ్ల విందుకు పిలువబడతావు. గొర్రెపిల్ల పెండ్ల విందుకు పిలువబడతావు. గొర్రెపిల్ల పెండ్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ ధన్యతలోనికి నిన్ను తీసుకుని పోవడానికి ఆయన రక్షకుడైనాడు. నీ తీర్మానము నీ ఇంటికి ఆశీర్వాదం తెస్తుంది. ఓర్పవలే, వెనకడుగు వేయక. దేవుని దాసులు ప్రార్థిస్తుండగా సరైన తీర్మానంలోనికి రా. నీ కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం తండ్రి. దినంలో ప్రభు మరి మీ ప్రేమ కలిగిన మరి గొప్ప తీర్మానం బట్టి వారు ప్రభా మేము మీ సంగతి అనుభవించాలని కోరుకుని ప్రభు మీ దాసుని దేవ మరి దినాల నుంచి నడిపించి ఇలా విలువ పెట్టి అనుభవించబడిన లేఖనానికై స్తోత్రాలు చెల్లించున్నాం. దేవరు రక్షించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా లోకంలో అవతరించినామని ప్రభా మరి తెలియ మాటలను బట్టి మా స్థితిగతులు ఎరిగి ప్రభా మరి మమ్మల్ని రక్షించుటకు ఇష్టపడిన దేవుడు సహాయం చేయండి, కనికరించండి. దేవని పాపము నుండి రక్షించిన దేవుడు, ఆపత్కాలం నుంచి రక్షించిన వాడు, శ్రమ నుండి రక్షించిన వాడు, దేవ బాధలను రక్షించిన వాడు, కష్టకాలం నా ప్రభా మరి మీరు రక్షించిన దేవుడు అని తెలియజేసిన మాటలను బట్టి మేము దేవా లోకములో పాపములో నశించి నిత్య నాశనంలో పాత్రలమైనగా దేవా మా వైపు చూచి ఉన్నతమైన స్థలములు నివసించిన దేవుడు వ్యక్తులుగా చేసుకుని దేవా మా అవిధేయతను పాపమును పరిహరించడానికై కలువరి శిలువ పైన దేవా మీ ప్రాణమును బలిగా అర్పించిందనికై స్తోత్రాలు. అమూల్యమైన రక్తమును చిందించి మమ్మల్ని శుద్ధీకరించిందనికై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. రక్షణకు సమీపస్తులుగా చేసి దేవా మిమ్మల్ని ఆరాధించే ప్రియులుగా ప్రభా మరి చేసిన దానికై స్తోత్రాలు. సంఘముగా దేవా మరి మీ శరీరంలోని అంగములుగా దేవా మీరు కోరుకున్న దానికై స్తోత్రాలు చెల్లించున్నాం. గొప్ప దేవుడు, మీరు మాకు శిరస్సుగా ఉండి మమ్మల్ని నడిపించున్న దేవా మరి నాయకుడిగా ఉన్నదానికై స్తోత్రాలు. విశ్వాసమునకు కర్త, రక్షణకు కర్త ఎలాగ ప్రభా మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి సంధించి పాపము నుంచి విడిపించిన దానికై స్తుతించున్నాం. నీ పిల్లలుగా దేవా మరి నీ ఇంట్లో చేర్చబడిన దానికై స్తోత్రాలు చెల్లించున్నాం. అలాగే సార్వత్రికంగా ప్రపంచ దేశాల్లో ప్రభా మిమ్మల్ని కొనియాడుచున్న దానికై స్తోత్రాలు. శత్రువుకు, అపవాదికి అపజయం, మరణమునకు ఓటమి, దేవా సమాధి, అలాగే మరణములను విడిచిన దేవుడు అని స్తుతించున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ నీ ప్రేమను మీరు సంధించి అలాగే తెలియవేను మాటలను బట్టి స్తుతించిన వారి హృదయాలు మీరు కార్యం జరిగించండి. రక్షకుడిగా దేవా అంగీకరించుటకు సహాయం చేయండి. దేవా కృప చూపండి. ఇలాగ ప్రభా మరి నిబిడలుగా చేయబడి దేవా మరి మిమ్మల్ని ఆరాధించిన వారిని పురికొల్పండి, ప్రోత్సాహపరచండి. నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్న ననుభవములు ప్రభా మీరు ధైర్యపరచుందనికై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు దేవ మీరు లోకములు ఉద్భవించినామని దేవా మరి రాజు పలికిన మాటను బట్టి స్తోత్రాలు. అలాగే ప్రభా మరి వాస్తవం దేవా సహాయం చేయండి, కనికరించండి. మీరు రాజుగా దేవ మరి ఉద్భవించిన దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. అద్వితీయుడు దేవ మరొక మార్గం లేదని ప్రభా నేనే మార్గము సత్యము జీవమునైనా తెలియజేసిన దేవుడు తండ్రి. సేవకునిగా మీ ఆశీర్వాదం ఇచ్చుటకు దుష్టత్వం నుంచి మళ్లించి దేవ మరి మీరు లోకంలో దేవ పరిచర్య చేయడానికి వచ్చినాను కానీ పరిచర్య చేయించుకుంటూ రాలేదని తెలియజేసి దుష్టత్వం మళ్లించి ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు అని స్థుతించున్నాము. సహాయం చేయండి, కనికరించండి.
ఇలా నీ బిడ్డలో ప్రభు మరి కలిగించబడి ఈ సంతోషం దేవా మరి నిన్ను వెంబడించి దేవా మరి వారికి చక్కటి తీర్మానం దేవా మీరు ఆకలి కొరకు నిరీక్షించే వారినిగా ప్రభు మరి లోకంలో విరచుకుని వేడుకుంటున్నాం. అపవాది జల్లించేవాడుకున్నాడు. అపవాదిని దేవా మరి నిట్టూర్పు దేవ ఎలా ప్రభావ నిర్లక్ష్యం కలిగించే వాడుకున్నాడు తండ్రి. వాడు స్వతంత్రం తప్పించబడిన వారమై ప్రభావ మరి మేలు పొందినట్లుగా సహాయం చేయమని కృప చూపమని వేడుకుంటున్నాం. నిరాశలైన వారిని దేవ మరి జార్జి గారు అన్నగారు ప్రభు మరి అక్కగారు అలా ప్రభు మరి సంఘం ఇలా ప్రభు మరి వారిని నడిపించడానికి స్తోత్రాలు. ఆయా స్థలాల నుంచి కూడా ప్రభావ మా పేర్లు మీరు తెచ్చిందానికి స్థితించున్నాము. స్థానిక సంఘం దేవ ప్రియులు ప్రభు బాధ్యులైన దేవ బాధ్యత వహించిన ప్రియులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాము. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలా తెనాల నుంచి కూడా ప్రభు మరి మీ దాసులతో కూడా పరిశుద్ధులు రావడానికి మీరు కూర్చుందానికి స్తోత్రాలు చెల్లించున్నాము. దేవ ప్రారంభం నుంచి ముగిగే వరకు మీ నాయకత్వం అనుగ్రహించడానికి స్థితించున్నాము. ఇలా ప్రభు మరి శబ్దాంతరం ద్వారా బయలు వెళ్ళిన మాటల్లో దేవ వారి హృదయాల్లో కార్యం జరిగించండి. దేవా సహాయం చేయండి. నిజ దేవుడిని తెలుసుకున్నట్లుగా దేవా మరి బాలుడైన దేవా మరి వారిని యొక్క జ్ఞానులు ఎలాగూ వారి వ్యక్తిగతంగా ప్రభు మరి ఆరాధించిన వారు ఉన్నారు. ప్రభు మరి ఎరిగి ఆరాధించినట్లుగా సహాయం చేయమని కృప చూపమని మేలుకై మీరు జ్ఞాపకం చేసుకున్నామని దేవ వాడబడిన ప్రతి ప్రభు మరి సాధనమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ మరి మీరు మేలు చేసిన దేవుడు విద్యుత్తును మీ స్వాధీనించుకొని అనుగ్రహించబడిన దానికై స్థితించుకుంటూ ఇలా ప్రభావ సమకూర్చబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ కలిగిన కుటుంబాలు ప్రభావ మరి దేవ చిన్న బిడ్డలు అలాగే ప్రభావ మరి కలిగిన తల్లులు గర్భవతులు ఉన్నవారు వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరి బిడ్డలు ప్రభావ మరి వారిని మీరు దర్శించండి. దేవ మీ కాడి బయట మేలని తెలియజేసి దేవుడు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. నిరుద్యోగంతో ప్రభావ మరి మీ వైపు చూస్తున్న వారిని ప్రభావ మీరు పురుగొల్పండి సహాయం చేయండి. ఇలా ప్రభావ మరి మేము ప్రభావ మీ సన్నిధిలో చేరి దేవ మరి ఇలాగ ప్రభావ సంతోషించే ధన్యతను అనుగ్రహించడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకొని జీవితము ఆశీర్వాద ప్రార్థన వెంటనే వచ్చిన వారందరికీ కూడా భోజనం ఇక్కడే ఉంటుంది. దయచేసి లైన్లో కూర్చుంటే ఇక్కడే మీ అందరికి కూడా భోజనం వడ్డించబడుతుంది. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును విశేషముగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ద్వారా కలిగి ఈ 5 రక్షణలు నేను నా ఇంటి వారును ఇహమందు పరమందు దైవ రాజ్యములో సకల ఆశీర్వాదం కలిగే వారిగా ఉండాలని తీర్మానంలోకి వచ్చిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్.